ఏంట్రా ఏదో ఇంపార్టెంట్గా మాట్లాడాలన్నావు? మన కంపెనీలో కొత్తగా ఏం చేద్దామని అడిగావు కదా. నేను మాత్రమే కాదు, ఇప్పుడు అందరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ లుక్. మార్కెట్లోకి ఎన్ని మోడల్ కార్లు వచ్చినా వాళ్ళకి చాలట్లేదు. సో వాళ్ళు కొనే కార్ని కొత్తగా రీమోడల్ చేసి రీడిజైన్ చేసి ఇవ్వడమే మన బిజినెస్. వీబా రీమోడలింగ్ అండ్ రీడిజైనింగ్ ఆఫ్ న్యూ కార్స్. వెరీ వెరీ గుడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా. కానీ చిన్న డౌట్ బాలా. ఏంటి? ఇది కొత్త కార్లతో ఎందుకు చేయటం? సెకండ్ హ్యాండ్ కార్లు కొని రీమోడల్ చేయలేవా? నన్ను ఛాన్సే లేదు. నా గురించి నీకు తెలుసుగా, లైఫ్లో కానీ బిజినెస్లో కానీ సెకండ్ హ్యాండ్ అన్న మాటకే చోట్లేదు. నేను చెప్పేది అది కాదురా, ట్రెండ్లో ఉన్న కార్లు రీమోడల్ చేయడం కన్నా సెకండ్ హ్యాండ్ కార్లు చేయడం బెటర్ కదా అని నా ఉద్దేశం. నువ్వు పాత కార్ని ఎంత రీడిజైన్ చేసి కొత్తగా ఇచ్చినా అది పాతదన్న ఫీలింగ్ మనసులో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే బయటికి చూడడానికి కార్ ఎంత కొత్తగా కనిపించినా లోపలుండే మెషినరీ పార్ట్స్ అన్నీ పాతవే. సో ఐ థింక్ ఐఎమ్ రైట్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఇది వర్కౌట్ అవుతుందా? అందరూ వర్టికల్గా ఉంటే హారిజాంటల్గా ఆలోచించేదే నా క్యారెక్టర్. అదే సక్సెస్ కూడా. వైశాలి వస్తున్నా ఆంటీ. అయన్ బాక్స్ అడిగాను కదమ్మా. ఓ 1 సెకండ్. ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించినట్టున్నారు. పోయిన వారమే అన్ని పనులు అయ్యాయి. ఏం చేస్తాం, మా అమ్మాయి కోసం మేము కొనాలనుకున్న ఫ్లాటు అసోసియేషన్లో చెప్పాం కూడా. సెక్రటరీకి బాగా ఫ్రెండ్ అట కదా, అదే మీ మామగారు, అందుకే ఆయనకి ఇచ్చేశారు. అరే బాగా పెద్దది, 260 లీటర్సా? అవును. మా అమ్మాయి ఉండాల్సిన ఫ్లాటు చివరికి మీరుంటున్నారు. ఇప్పుడు దానికి ఏం చేయమంటారు ఆంటీ? ఏం చేయగలమమ్మా, అందుకని ఫ్లాట్ ఖాళీ చేయమనగలనా, లేదంటే తరవేగలనా? సరే నువ్వు వంట పని చూసుకో, ఇంకేదైనా కావాలంటే వస్తానులే, సరేనా? సరే ఆంటీ.